కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ పరిచయం షమార సావ నమో వెంకటేశాయ. కలియుగంలో భక్తులను కాపాడటానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అర్చారూపంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రమే తిరుమల. కలౌ వెంకట నాయకః అంటారు. అంటే కలియుగంలో నమ్మి కొలిచే భక్తులకు కొంగు బంగారం మన వెంకటేశ్వర స్వామి. తిరుమల కొండలపై కొలువై ఉన్న ఆ స్వామిని దర్శనం చేసుకుంటేనే జన్మ ధన్యమవుతుంది. స్వామివారి అవతార విశేషాలు. పురాణాల ప్రకారం భృగు మహర్షి వల్ల కలిగిన అవమానంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వస్తుంది. లక్ష్మీదేవిని వెతుకుతూ స్వామివారు కూడా భూలోకానికి చేరుకుంటారు. ఇక్కడ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని భక్తులను అనుగ్రహించడానికి తిరుమల సప్తగిరులపై శంఖచక్రధారి అయి శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిశారు. స్వామివారి 7 కొండలు శేషనాగు యొక్క 7 పడగలకు సంకేతం. మహిమలు మరియు సాంప్రదాయాలు. తిరుమల క్షేత్రంలో జరిగే పూజలు, సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి. స్వామివారికి చేసే సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు ప్రతి ఒక్కటి భక్తులకు తన్మయత్వాన్ని కలిగిస్తాయి. ఇక్కడ భక్తులు తమ అహంకారాన్ని వీడి తలనీలాలు సమర్పిస్తారు. స్వామివారి ప్రసాదమైన తిరుపతి లడ్డుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఆపదలో ఉన్నప్పుడు గోవిందా గోవిందా అని స్మరిస్తే చాలు, ఆ స్వామి మనల్ని ఆదుకుంటాడు. ముగింపు. భక్తితో నిష్కల్మషమైన మనసుతో కొలిచే భక్తుల కష్టాలను తీర్చే కరుణామయుడు మన శ్రీనివాసుడు. ఎంతో మంది రాజులు, మహర్షులు, అన్నమయ్య వంటి వాగ్గేయకారులు స్వామివారిని కీర్తించి తరించారు. మీ జీవితంలో ఎంతటి కష్టాలు ఉన్నా ఆ వెంకటేశ్వరుని పాదాల చెంత సమర్పించండి. ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ.